హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. ఓకే, ఈరోజు వీడియో ఏంటంటే నిన్న ఏదైతే అనాలిసిస్ చేసుకున్నామో ఈరోజు 17th డేట్. ఈరోజు అనాలిసిస్ చూద్దాం. మనం గోల్డ్ అనాలిసిస్ చూస్తున్నాం ప్రజెంట్. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఈరోజు డేట్ ఎంత ఉంది? 17th. ఓకే, 17th దగ్గర ఇక్కడ ఒక వెర్టికల్ లైన్ అయితే వేసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి మనం మార్కెట్ని ఏ విధంగా చూడాలి, ఫస్ట్ ఏ టైం ఫ్రేమ్లో చూడాలి, ఏ డైరెక్షన్లో ఉందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సిందంటే ఏం చేయాలి? మనం గో టు 15 minutes ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడ నుంచి 17th తారీఖు ఇక్కడ వెర్టికల్ లైన్ ఎక్కడి నుంచి ఉంది, ఇక్కడ నుంచి మాత్రమే చూడండి. ఇక్కడ నుంచి ఏ లైన్ ఉందని మొత్తం ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది బ్లాక్ లైన్ అనేది ఇది దిస్ 21 EMA, ఇది బ్లూ లైన్ వాజ్ 9 EMA. దీని అర్థం ఏంటి? 21 EMA పైన 9 EMA ఉంటే దిస్ ఈజ్ ఏ అప్ ట్రెండ్. లేదు, 21 EMA కిందన 9 EMA ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అది డౌన్ ట్రెండ్లోకి చేంజ్ అయిపోయినట్టు అర్థం. ఓకే, ఇప్పుడు ఇక్కడ వెర్టికల్ లైన్ నుంచి ఎక్కడ వరకు ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఎక్కడ వరకు వచ్చిందండి? దిస్ ఈజ్ ద క్యాండిల్. ఈ క్యాండిల్ వరకు మనకి అప్ ట్రెండ్లోనే అయ్యింది. అప్ ట్రెండ్లో ఉందంటే దాని అర్థం ఏంటి? 15 minutesలో అప్ ట్రెండ్లో ఉందంటే గో టు 5 minutes. 5 minutesలోకి వెళ్ళిపోయి ఓన్లీ అప్ ట్రెండ్లో అన్నా మనకు ట్రేడ్ ఇచ్చిందా? ఇస్తే తీసుకుంటాం, లేదా ఓకే సైలెంట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. జస్ట్ గో టు 5 minutes. 5 minutesకి వెళ్ళాం కదా. ఇక్కడ నుంచి ఇక్కడ 5 minutesలో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ వరకు ఈ వెర్టికల్ లైన్ ఏదైతే ఉందో, ఇక్కడ ఒక వెర్టికల్ లైన్ వేస్తా, ఈ వెర్టికల్ లైన్ వరకు మనకి మార్కెట్ బుల్లిష్ సైడే ఉంది, అంటే అప్ ట్రెండ్లోనే ఉంది. కావున ఇప్పుడు ఇక్కడ అప్ సైడ్ ఎక్కడైనా మనకు ట్రేడ్ ఇచ్చిందేమో చూద్దాం. ఇక్కడ మనకి మార్కెట్ ఓపెన్ అయిన కాడ నుంచి మీరు చూస్తే ఇక్కడ అది పైన ఉంది 9 EMA. 5 minutesలో పైన ఉంది, కానీ గ్రీన్ క్యాండిల్ ఎక్కడైంది? 21 EMA క్లోజ్ అయింది. 9 EMAకి ఎప్పుడు క్లోజ్ అవ్వలేదు కదా. ఓకే, 9 EMA కిందనే ఫామ్ అవుతుంది. ఇక్కడ మంచిగా కిందకి మంచి ట్రేడ్ ఇచ్చింది. బట్ యువర్ అనాలిసిస్ ప్రకారం, యువర్ స్ట్రాటజీ ప్రకారం ఏంటి? ఓన్లీ అప్ సైడ్ మాత్రమే ట్రేడ్ చూస్తాను. ఇక్కడ అప్ సైడ్ ఎప్పుడు మూవ్ అయిందండి? దిస్ ఈజ్ ద అప్ సైడ్ మూవ్. ఇవన్నీ డిలీట్ చేస్తా. ఓకే, ఇక్కడ మీకు అప్ సైడ్ మూవ్ అయింది, అవునా? ఇక్కడ క్యాండిల్ ఎన్ని గంటలకు ఓపెన్ అయిందండి? దిస్ ఇస్ ద క్యాండిల్ ఓపెనింగ్ 340 క్యాండిల్. ఓకే, ఇక్కడ ఇది పర్ఫెక్ట్ క్యాండిల్ కాదు, ఎందుకంటే మీరు ఇక్కడ ఈఎంఐని క్రాస్ చేస్తూ క్లోజ్ అవ్వాలి, లేకపోతే ఇలా టచ్ అయ్యి క్లోజ్ అయినా పర్లేదు, బట్ చిన్న క్యాండిల్ ఉండాలి. దాన్ని మీరు చూసుకోవాలి. ఈ క్యాండిల్ ఎన్ని పాయింట్స్ ఉంది మనకి? అప్ టు 1.780. ఇది చిన్నదే, బట్ ఓపెనింగ్ క్యాండిల్ కాబట్టి అవాయిడ్ చేయండి. ఓకే, ఇక్కడ వరకు కదా. మళ్ళీ ఇక్కడ నుంచి 15 minutesలో ఏ ట్రెండ్లో ఉంది? ఇక్కడ నుంచి 17th డేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది 17th డేట్ నుంచి మనకి ఈ క్యాండిల్ అప్ టు ఈ క్యాండిల్ 5 AM క్యాండిల్ వరకు ఓన్లీ అప్ ట్రెండ్లో ఉంది. మళ్ళీ 5 AM క్యాండిల్ నుంచి స్టిల్ అంటే బుల్లెస్గా మారిపోయింది. ఏ క్యాండిల్ వరకు? దిస్ క్యాండిల్ మనకి ఎప్పుడు కూడా క్రాస్ ఓవర్ అయిపోవాలి. ఇక్కడే క్రాస్ అయిపోయింది కదా సార్ అంటే అది నో. జస్ట్ గో టు ఇంకో 2 క్యాండిల్స్ వెయిట్ చేయాలి. మీకు ఈ క్యాండిల్ సపోజ్ ఈ క్యాండిల్ ఇలా రివర్స్ అయితే ఇది మళ్ళీ 9 EMA కిందకే ఉంటుంది. కాబట్టి మీకు క్రాస్ ఓవర్ వరకు ఎట్టి పరిస్థితుల్లోని ట్రేడ్ తీసుకోవద్దు. ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో ఉండండి. ఈ క్యాండిల్ వరకు ఈ క్యాండిల్ వరకు మార్కెట్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. మనకి ఇక్కడ ఒక్క ట్రేడ్ కూడా రాలేదు. మనకి ఇక్కడ ఈ పర్టికులర్ జోన్లో ఈ అప్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక్క ట్రేడ్ కూడా రాలేదు. దీని టైం ఎంత? midnight 12 నుంచి 5 వరకు ఒక్క ట్రేడ్ కూడా రాలేదు. ఇక్కడ 5 నుంచి ఇక్కడ టైం ఎంత అండి? ఇది ఈ లైన్ మొత్తం ఇదంతా డౌన్ ట్రెండ్, అవునా? ఇదంతా వెర్టికల్ లైన్ 8 o'clock వరకు, నైట్ 8 o'clock, అంటే ఒక 2 hours బ్యాక్ 8 o'clock వరకు మనకి డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఇప్పుడు గో టు 5 minutes. 5 minutesలోకి వెళ్ళి ఇప్పుడు ఎక్కడైతే ట్రేడ్ ఇచ్చిందో చూద్దాం. మనకి ఇక్కడ నుంచి కదా, ఇక్కడ నుంచి ట్రేడ్ ఇచ్చింది. ఈ క్యాండిల్ టచ్ అవుతూ క్లోజ్ అయింది, అవునా? ఈ క్యాండిల్ టచ్ అవుతూ క్లోజ్ అయింది. ఓకే, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. మీకు స్టాప్ లాస్ కూడా చాలా క్లియర్గా చెప్తాను, టార్గెట్ కూడా చాలా క్లియర్గా చెప్తాను. ఎవరు కూడా ఇక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. మళ్ళీ చూడండి కావాలితే. ఇక్కడ ఏదైతే ఉందో ఈ క్యాండిల్లో మీరు ఎంటర్ అవుతే మీకు స్టాప్ లాస్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఈ క్యాండిల్ హై అయితే ఉందో అది స్టాప్ లాస్ $1.7 స్టాప్ లాస్ ఉంది. ఇక్కడ $0.01తో మీరు ఎప్పుడైతే ట్రేడ్ చేస్తున్నారో అక్కడ $1.7 అంటే మీకు అప్రాక్సిమేట్లీ 170-160 రూపీస్ ఉంటుంది స్టాప్ లాస్. దెన్ గోటు మీకు ప్రాఫిట్ ఎంతవరకు వచ్చింది? $8, అంటే 900 or 800 చేంజ్ వచ్చింది. మీరు ఇక్కడ వరకు వెయిట్ చేయలేను. మరి ఎలా? ఇక్కడ స్వింగ్ లో ఇది ఆల్రెడీ మీకు క్రాస్ చేసి క్లోజ్ అయింది, అవునా?
ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో, ఈ సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ చిన్న చిన్న సపోర్ట్ జోన్స్ కూడా తెలుస్తూ ఉండాలి. ఈ సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ జోన్ని ఇక్కడ క్రాస్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ రీటెస్ట్ తీసుకొని రీటెస్ట్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో దెన్ గో టు ఎంట్రీ. అవునా, మీరు ఈ క్యాండిల్లో నెక్స్ట్ 2 క్యాండిల్స్లో మీరు ఎగ్జిట్ అయిపోయినా అప్ టు 4 పాయింట్స్ 3 పాయింట్స్ అయితే వస్తాయి. ఓకే, ఈ ట్రేడ్ కంప్లీట్ అయింది. మనకి ఇక్కడ వరకు $8 వచ్చినాయి. మనకి ఇంకా స్టాప్ లాస్ ఎక్కడ హిట్ కాలేదు. నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ బుల్లిష్గా చేంజ్, ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏంటది ఇంకా ఇందాక 15 మినిట్స్లో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, డైరెక్ట్ క్రాస్ ఓవర్ అయ్యింది కదా, మరి ఈఎంఐ క్రాస్ ఓవర్ అవ్వకుండా ఇక్కడే క్రాస్ ఓవర్ అయిపోయింది కదా, మరి ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు కదంటే నో ఛాన్స్. ఇక్కడ ఎక్కడండి, ఇక్కడ ఈ క్యాండిల్ రివర్స్ అవ్వకపోతే, ఈ క్యాండిల్ ఇలాగ పైకి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఈఎంఐ దీన్ని క్రాస్ చేసేది, అప్ టు అప్ సైడ్లోనే ఉండేది. బట్ ఏమైంది, నెక్స్ట్ క్యాండిల్ అప్ టు డౌన్కి వచ్చేసింది. ఎప్పుడైతే ఈఎంఐ డౌన్ ట్రెండ్లో ఉందో అది మనం డౌన్ ట్రెండ్ కానీ చూస్తాము. అప్ సైడ్ క్రాస్ అయ్యే వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లోని దాన్ని ఊహాగానం ట్రేడింగ్ అస్సలు చేయొద్దు. క్రాస్ అయిపోయిద్దేమో అని ట్రేడ్ చేయొద్దు. క్రాస్ అయ్యిందా, ఓకే కన్ఫర్మ్ ఇట్. క్రాస్ అయ్యాక ట్రేడ్ చేద్దాం, వెయిట్ చేద్దాం. వెయిటింగ్లోనే మజా ఉంటుంది, కిక్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు ట్రేడ్ ఎక్కడ ఇచ్చింది, నెక్స్ట్ ట్రేడ్ ఈ క్యాండిల్లో లేదు, ఈ క్యాండిల్లో ట్రేడ్ ఉంది. అవునా, ఈ క్యాండిల్లో ట్రేడ్ ఉంది. మీరు చూసుకుంటే ఈ క్యాండిల్లో ట్రేడ్ ఉంది. ఎంత, 740 క్యాండిల్లో ట్రేడ్ మీకు ఇచ్చింది. ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తాం. స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, అదే క్యాండిల్ పైన ఉంటుంది. లేకపోతే మీరు కొంచెం రిస్కీ ట్రేడర్స్ అంటే ఈ స్వింగ్ హైలో పెట్టుకోవాలి, లేదా ఆ క్యాండిల్లో పెట్టుకుంటే సరిపోద్ది అనుకుంటే ఓకే. $2 స్టాప్ లాస్ ఉంది. మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చింది, అప్ టు $3, $2.8 ఇచ్చింది. అవునా, ఇక్కడ వరకు చాలు. 1:2 రిస్క్ రివార్డ్ ఇచ్చే చాలా బెనిఫిట్ మనకి. ఆ ట్రేడ్ మనకి యూజ్ఫుల్లే కదా. ఓకే, మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ సైడ్ వేజ్ అయిపోయింది. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఇక్కడ ఆల్రెడీ ఇందాక వచ్చి రివర్స్ అయింది మార్కెట్, ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి చూస్తుంది. అవునా, ఇక్కడ నుంచే రివర్స్ అవ్వడానికి చూస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్ 2 క్యాండిల్స్ ఏమైనాయి, ఇక్కడికి వచ్చి రివర్స్ అయినాయి. అవునా, ఇలా కిందకు వస్తుంది, మళ్ళీ రివర్స్ అవుతుంది, కిందకు వస్తుంది, రివర్స్ అవుతుంది. అంటే ఏంటి, ఇది ప్రజెంట్ సైడ్ వేస్లో ఉంది. ఎప్పుడైతే ఈ జోన్ క్రాస్ అయ్యే వరకు వెయిట్ చేయండి, ఈ జోన్ క్రాస్ అయ్యే వరకు వెయిట్ చేయండి. లేదా మీరు మరి అప్ ట్రెండ్లోకి ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, 15 మినిట్స్కి వెళ్ళిపోయి 15 మినిట్స్లో క్రాస్ ఓవర్ తర్వాత మీరు అప్పుడు ట్రై చేయండి అప్ ట్రెండ్కి. అప్పటి వరకు మీరు అప్ సైడ్ ట్రేడ్ చేయవద్దు. ఎందుకంటే 15 మినిట్స్ మీకు బీరియస్గా ఉంది కదా, మీకు డౌన్ ట్రెండ్లో ఉంది కదా. అప్ సైడ్ ట్రేడ్ చేస్తే మీరు ఎలా ప్రాఫిట్లో ఉండరు కదా. ఓకే, ఇక్కడ ఇందాక ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పుకున్నాం సేమ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ సపోర్ట్ జోన్ క్రాస్ చేసి మళ్ళీ రీటెస్ట్ తీసుకొని రీటెస్ట్ క్యాండిల్ వచ్చింది ఇక్కడ. అవునా, ఈ రీటెస్ట్ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఎంత ఉందండి, అప్ టు $2.5 ఉంది. ఇది ఎంత ఇచ్చింది మనకి, అప్ టు $9. ఇప్పుడు వరకు ఒక్క స్టాప్ లాస్ కూడా హిట్ కాలేదు. ఇది $9, ఇది $2.8, ఇది $8, మొత్తం $19 ఇప్పుడు ప్రాఫిట్లోనే ఉన్నాం మనం. అవునా, మళ్ళీ మనకి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. అవునా, ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇదంతా డౌన్ ట్రెండ్లోనే ఉంది మనకి. ఇంకా 15 మినిట్స్ ఎక్కడ వరకు ఉందండి, ఇక్కడ వరకు మనకి డౌన్ ట్రెండ్లోనే ఉంది. అవును కదా, ఇంకా మనకి అప్ సైడ్ ఒక్కోసారి కూడా మూవ్ అవ్వలేదు. మనకి 15 మినిట్స్లో డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి మీరు 9 EMAని క్రాస్ చేసి క్యాండిల్ క్రాస్ చేసిన ప్రతిసారి మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఎప్పుడు 9 EMA కింద ఉన్నందు వరకు. దీని ఫ్యూచర్లో మనం దీనికి RSI కూడా యాడ్ చేద్దాము. ఇది ఇంకా సూపర్ ట్రేడ్స్ ఇస్తుంది. అంటే కొన్ని క్యాండిల్స్ క్రాస్ చేస్తున్నాయి కానీ ప్రాఫిట్ వరకు వెళ్ళట్లేదు. ఎప్పుడైతే స్టాప్ లాస్ హిట్ అయిపోతుందో దీనికి RSI ఎప్పుడైతే యాడ్ చేసామో దిస్ గివ్ టు బెస్ట్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఒక ట్రేడ్ ఉంది మనకి. ఈ ట్రేడ్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే మనకి స్టాప్ లాస్ ఎంత ఉందండి, 2.5 ఉంది. మళ్ళీ ఈ ట్రేడ్ కూడా ప్రాఫిట్టే. అప్ టు ఎంతవరకు ఇచ్చింది, మళ్ళీ $8, మళ్ళీ $9 ప్రాఫిట్. ఇప్పుడు వరకు మనం లాస్ అనేది రాలేదు. అలా చూసుకుంటే ఇక్కడ ఒక ట్రేడ్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒక ట్రేడ్ ఇచ్చింది, ఇక్కడ ఒక ట్రేడ్. ఇంత ఫ్యూజ్ క్యాండిల్లో మీరు ఎప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. ఇది $8.5 ఉంది. ఇలాంటి క్యాండిల్స్లో మీరు ట్రేడ్ తీసుకోవద్దు. జస్ట్ వాచ్ చేయండి అంతే. నెక్స్ట్ క్యాండిల్ మీరు జస్ట్ అనుకోండి, ఓకే ఈ నెక్స్ట్ క్యాండిల్ ఏమవుతుంది, ఇంత ఫ్యూజ్ క్యాండిల్ పడ్డది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఏమవుతుంది చూసారు. ఈ నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, డోజీ క్యాండిల్ టైప్ ఫామ్ చేసింది. అంటే ఇక్కడ ఎక్కడైతే క్లోజ్ అయిందో వెంటనే పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ ఇంత క్యాండిల్ పడ్డాక చాలామంది ఎంట్రీ కొడతారు. అవునా, ఎంట్రీ కొడతారు. వాళ్ళ లిక్విడేషన్ మళ్ళీ వాళ్ళది ఫిల్ చేయడానికి ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తుందో వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోతారు. ఇంకా పైకి వెళ్ళిపోతుందేమో, నా ఎస్ఎల్ హిట్ అయిపోతుందేమో అని ఎగ్జిట్ అయిపోతారు. ఎప్పుడైతే ఎగ్జిట్ అయిపోయారో మళ్ళీ కిందకు వస్తుంది. అవునా,
ఇక్కడ మీరు ఎలాంటి క్యాండిల్స్లో ట్రేడ్ చేయవద్దు. ఈ క్యాండిల్లో ట్రేడ్ చేశారంటే ఓకే, లాజిక్ ఉంది, స్టాప్ లాస్ హిట్ అయింది, ఓకే. ఇంకా ఏ క్యాండిల్ ఉంది, ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకున్నారు, ఓకే, ఇది ప్రాఫిట్ ఇచ్చింది, అవునా, ఇది అప్ టు $5 ప్రాఫిట్ ఇచ్చింది, ఓకే గుడ్. ఇది స్టాప్ లాస్ హిట్ అయింది, ఈ ఒక్క క్యాండిల్లో స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు స్టిల్ మనకి బుల్లిష్గా ఉంది. గో టు 15 minutes. 15 minutesకి వెళ్తే మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది కదా, క్రాస్ ఓవర్ అయిన కాడించి బుల్లిష్గా ఉంది, అంటే అప్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు 5 minutesలోకి వెళ్ళిపోతాం. 5 minutesలోకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మనకి ఎక్కడ ట్రేడ్ ఇచ్చిందో చూస్తాం. ఇక్కడ టచ్ అయిన క్యాండిల్ ఏదండి, ఈ క్యాండిల్ చూసుకుంటే ఈ క్యాండిల్ టచ్ అవ్వలేదు ఈఎంఐని. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ క్యాండిల్ మనకి ఈఎంఐని టచ్ అవ్వలేదు, అవునా. ఒకవేళ మీరు ఈఎంఐని టచ్ అవ్వలేదు కదా, నాకు మళ్ళీ ఈ ట్రేడ్ మిస్ అవుతుందేమోనని ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకొని స్టాప్ లాస్ ఈ స్వింగ్లో పెడతారు. ఎగ్జాక్ట్గా స్టాప్ లాస్ కొట్టిందండి, $1.5 మీకు స్టాప్ లాస్ కొట్టింది. అందుకే స్ట్రాటజీని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇక్కడ ఈఎంఐ టచ్ అవ్వలేదు కదా, ఈఎంఐ టచ్ అయితే మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకే, లాజిక్ ప్రకారం నేను ట్రేడ్ చేశాను, స్టాప్ లాస్ హిట్ అయింది, ఓకే యాక్సెప్టెడ్. ఇక్కడ మీకు స్టాప్ లాస్ ఎప్పుడైతే హిట్ అయిందో అప్పుడు మీరు రియలైజ్ అవుతారు, ఏంటి ఇక్కడ నేను అనవసరంగా ట్రేడ్ తీసుకున్నాను, ఇక్కడ అసలు నేను ఇక్కడ ట్రేడ్ ఇవ్వలేదు. ఈ రియలైజెస్ ముందు ఉండాలి. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్ టచ్ అయింది, ఈ క్యాండిల్ టచ్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ అదే క్యాండిల్ లో పెట్టేసుకోండి. ఎంత ఉంది, $2.5 ఉంది. మనకి టార్గెట్ ఎంత ఇచ్చింది, నెక్స్ట్ క్యాండిల్లోనే $4, అంటే 1:2 ఇచ్చేసింది. ఓకే ఎనఫ్, చాలు. $4 ఒక ట్రేడ్లో. మీరు ఆ క్యాండిల్ ఎంట్రీ లేదు కదా, ఈ నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ ఉంది, ఓకే తీసుకున్నారు, ప్రాఫిట్. మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఎంట్రీ ఇచ్చింది, ఈ క్యాండిల్ ఎంట్రీ ఉంది, అవునా. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది స్టాప్ లాస్ కొట్టేసింది. ఎలాగా, ఈ నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే నేనైతే ఇక్కడ ఈ స్వింగ్లోనే పెడతా, ఈ స్వింగ్లో $1 ఉంది పెడతా. ఇది స్టాప్ లాస్ వచ్చి కొట్టేసింది. స్టాప్ లాస్ వచ్చి కొట్టేసిన తర్వాత ఇది ప్రాఫిట్లోకి వెళ్తుంది, అవునా. $2 ప్రాఫిట్లోకి వెళ్ళింది, బట్ ఇది స్టాప్ లాస్ కొట్టేసింది. ఓకే, ఇప్పుడు ఈ ట్రేడ్ ఇచ్చింది, అవునా. ఇప్పుడు ప్రజెంట్ 22:10 అంటే 10:10కి మనకు ఒక ట్రేడ్ ఇచ్చింది. ఇక్కడ ఈ ట్రేడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. టార్గెట్ను మరి ఎక్కడ వరకు వెయిట్ చేయమంటారంటే ఫస్ట్ టార్గెట్ ఈజ్ 1:1. ఫస్ట్ టార్గెట్ 1:1కి వెళ్ళిపోండి. 1:1 వచ్చిందా, ఓకే మీరు ఈ ప్రాఫిట్తో సాటిస్ఫై అయ్యారా, ఓకే ఎగ్జిట్ అయిపోండి. లేదు ఇంకొక నేను కొంచెం వెయిట్ చేస్తా అనుకుంటే 15 minutesలోకి వెళ్ళండి. 15 minutesలోకి వెళ్ళి ఏమన్నా ఈఎంఐ దగ్గరికి వస్తున్నాయా, లేకపోతే ఈఎంఐ లెక్క మార్కెట్ అక్కడక్కడే కన్సల్టేషన్ అవుతుందా, 1:1కి ఎగ్జిట్ అయిపోయింది, లేదు మంచి మూవ్ వచ్చే అవకాశం ఉందంటే 1:2 పెట్టుకోండి, ఓకేనా. అంతకు మించి అనవసరం, చాలు. మళ్ళీ ట్రేడ్ ఇస్తుంది, మళ్ళీ తీసుకోవచ్చు. ఈఎంఐ టచ్ అవ్వకుండా క్యాండిల్స్ ఎక్కడికి పోవు, ఓకేనా. మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది, మళ్ళీ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్.